సార్ గుడ్లవల్లేరు సీక్రెట్ కెమెరాల ఘటనకు సంబంధించి నిన్న ఐజీ ప్రెస్ మీట్ పెట్టారంట కదా! మరి ఆల్రెడీ మనం విన్నాం లోకేష్ గారు అక్కడ సీసీ కెమెరాలు ఏమి దొరకలేదు. సీక్రెట్ కెమెరాలు ఎటువంటివి కూడా లేవు. ఎటువంటి వీడియోలైతే బయట పడలేదని ఆయన చెప్పారు. మరి ఐజీ ఏం చెప్తున్నారు? అక్కడ కెమెరాలు ఉన్నాయా? లేవా? వీళ్ళకి సంబంధించిన వీడియోలు బయట పడ్డాయా? లేవా? మొత్తంగా దీనికి సంబంధించిన వివరాలు ఏంటి సార్? ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్స్ వచ్చాయి? ఇక్కడ ఏందంటే ముందుగానే తెలుగుదేశం వాళ్ళు లోకేష్ గాని, లేకపోతే తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తున్న షర్మిల లాంటి వాళ్ళు అసలు అక్కడ కెమెరాలు ఏమీ లేవని ముందుగానే చెప్పేశారు. క్లీన్ చిట్ ఇచ్చారు. నిజానికి ఆ రిపోర్ట్ వచ్చే వరకు ఆగాల్సింది వాళ్ళు. కానీ వాళ్ళు ముందుగానే ఎందుకు చెప్పారనేది ఇప్పుడు అందరికీ డౌట్. సో అందువల్ల వీళ్ళు కరెక్ట్ గానే చేశారా? లేకపోతే ముందుగా వాళ్ళు చెప్పారు కాబట్టి దానికి తగినట్టుగా ఇప్పుడు లోకేష్ ఒకసారి లేదని చెప్పి నాకు ఇప్పుడు ఉందని నివేదిక వాళ్ళ ప్రభుత్వం నియమించిన కమిటీ ఇవ్వదు కదా. అదేమి బయట నుంచి నియమించిన ఒక జస్టిస్ కమిటీనో ఇంకోటి కూడా కాదు. పోలీసుల కమిటీ, ఐజీ కమిటీ. ఐజీ ఎవరి కింద పనిచేస్తూ ఉంటాడు? ఆ, చంద్రబాబు కింద పనిచేస్తాడు. సో ఐజీ లోకేష్కి వ్యతిరేకంగా ఇస్తాడా అనే డౌట్ అయితే ఉంది. సరే, ఏదేమైనా ఐజీ ఏం చెప్పాడో చూద్దాం. మామూలుగా అయితే ముగ్గురు ఐజీలతో కూడిన ఒక కమిటీని ఇక్కడ వేశారు. దీంట్లో ఏలూరు రేంజి ఐజీ అశోక్ కుమార్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన డీటెయిల్గా మాట్లాడాడు. ఆయన ఏం చెప్పాడంటే మేము మొత్తం పరిశీలించాము, బాత్రూముల్లో, షవర్లలో అన్ని చోట్ల పరిశీలించాము. మాతో పాటు కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, సెర్ట్ అంటారు, సిఈఆర్టీ, ఇది ఢిల్లీ బేస్డ్ పనిచేస్తుంది. వీళ్ళు కూడా మాకు హెల్ప్ చేశారు. సో మేము మొత్తంగా అందరు విద్యార్థుల్ని కూడా విచారించాం. ఫిజికల్గా అయితే ఎక్కడ కెమెరాలు లేవు. అట్లాగే విద్యార్థులు కూడా కెమెరా పెట్టిన వాళ్ళు ఎవరు, చూసిన వాళ్ళు ఎవరు లేరు. అందరూ కూడా ఎవరో చెప్పారని చెప్తున్నారు తప్ప చూసిన వాళ్ళు ఎవరు మాకు కనిపించలేదు అనేది చెప్తున్నారు. అయితే మేము 14 ఫోన్లు, 6 ల్యాప్టాప్లు, ఒక ట్యూబ్ తీసుకున్నాము. దీన్ని ఎస్సీఆర్టీ వాళ్ళకి పంపించాము. వాళ్ళు కూడా మొత్తం పరిశీలించి ఇంకొక 2-3 డేస్లో వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. దాన్ని బేస్ చేసుకొని ఏమైనా ఉంటే మళ్ళీ బయట పెడతాము అనేది వాళ్ళు చెప్తున్నారు. అంటే క్లియర్గా ఆయన చెప్తున్నది ఏంటంటే ఈ కెమెరాలు అయితే హిడెన్ కెమెరాలు ఎక్కడా లేవు అనేది క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చాడు. అట్లాగే విద్యార్థులు, పేరెంట్స్ అందరితో కూడా మేము మాట్లాడాము. వరీ కావాల్సింది లేదు. నిజంగా ఇది నిజమైతే ఇబ్బంది లేదు. ఎందుకంటే విద్యార్థులు అక్కడ చదివే వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ అందరూ ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే తమ అమ్మాయి వీడియో ఎక్కడ బయటకు వెళ్తుందో అని ఒక భయంలో వాళ్ళు బతుకుతున్నారు. ఇది వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పాలి. అయితే ఇక్కడ డౌట్, ఇందాక చెప్పినట్టుగా లోకేష్ ముందే చెప్పేసి దానికి తగినట్టు వీళ్ళు నివేదికిస్తున్నారా అనేది కూడా ఒక డౌట్ అయితే ఉంది. ఏదేమైనా బయట ఇప్పటి వరకు ఒక వీడియో కూడా బయటకు అయితే రాలేదు కాబట్టి ఇది లేదనే మనం అనుకోవచ్చు. అయితే ఇది ఎందుకు జరిగింది అసలు? ఈ పుకారు ఇప్పుడు అన్ని కాలేజీల్లో రాంది, ఈ కాలేజీలో మాత్రం ఎందుకు వచ్చింది? కెమెరా ఉందని అసలు ఎందుకు అన్నారనే దానికి పాజిబుల్ ఇది నా తెలుగుదేశం మీడియా, ఈయనేం చెప్పలేదు. ఆ స్టోరీ అఫిషియల్గా చెప్పాలి, అఫిషియల్గా చెప్పలేదు. ముందే తెలుగుదేశం మీడియా ఒక పాజిబుల్ స్టోరీని క్రియేట్ చేసింది. ఆ స్టోరీ ఏంటంటే ఇక్కడ విజయ్ అనే విద్యార్థి ఒక అమ్మాయితో అఫైర్ ఉంది. వాళ్ళిద్దరు కలిసి ఓయోకి వెళ్తూ ఉంటారు. అతను వీడియోలు తీసుకోవడం అలవాటు. ఫోన్తో వీళ్ళిద్దరి రొమాన్స్ని అతను రికార్డ్ చేస్తూ ఉంటాడు, వీడియో రికార్డింగ్. ఒకరోజు ఈ అమ్మాయిని ఇంకొక అబ్బాయి లవ్ చేస్తున్నాడు. అయితే ఈ అమ్మాయి ఆ అబ్బాయిని లవ్ చేయట్లేదు. ఆ అబ్బాయికి ఈ విషయం తెలిసింది. ఇలాగా వీడియోలు వాడు విజయ్ అనేవాడు ఎవరికి చూపిస్తున్నాడు, చూడరా మా ఇద్దరి వ్యవహారం ఎలా ఉందో అని చూపిస్తున్నాడు, నేను ఎంజాయ్ చేస్తున్నాను చూపిస్తున్నాడు అని ఇంకొక ఫ్రెండ్కి చెప్తే, ఆ ఫ్రెండ్ ఈ విజయ్కి ఫోన్ చేసి నీ చెల్లితో కూడా నాకు అఫైర్ ఉంది, మేము కూడా వీడియోలు తీసుకున్నాం రా అని వాడు బెదిరించాడు. ఇలాగా అది మెల్లమెల్లగా ఈ విజయ్ది ఆ అమ్మాయి వీడియో లీక్ అయింది. అమ్మాయిలంతా కూడా ఈ అమ్మాయిని అడుగుతున్నారు, ఏంటి నీ వీడియో లీక్ అయింది ఎలాగా అని. అప్పుడు ఆ అమ్మాయి దాని నుంచి ఎస్కేప్ అవడం కోసం, నాది కాదు మీ వీడియోలు కూడా లీక్ అయినాయి, నేను కెమెరా పెట్టాను, నా విజయ్ కెమెరా పెట్టమన్నాడు, నేను కెమెరా పెట్టాను, మీవన్నీ కూడా రికార్డ్ చేసి ఇచ్చాను విజయ్కి, దాదాపు 300 వీడియోలు ఉన్నాయి, వాడు డబ్బులకు అమ్ముకుంటున్నాడని ఆ పిల్ల చెప్పింది అనేది వెర్షన్. మరి ఇప్పుడు ఆ అమ్మాయిని వీళ్ళు విచారించారా?
ఆ అమ్మాయి ఏం చెప్పింది, విజయ్ అనేవాడిని విచారించారా, వాడేం చెప్పాడు, ఈ డీటెయిల్స్ అంతా వీళ్ళైతే ఇప్పుడు ఇవ్వలేదు. ఇదంతా తెలుగుదేశం క్రియేట్ చేసిందా, లేకపోతే తెలుగుదేశం మీడియా తప్పించుకోవడానికి చేసిందా, కొంత డౌట్లు వస్తున్నాయి. ఇది అంటే ఇది ఫెయిర్ గా జరిగిందా, ఈ ఎంక్వైరీ అంతా, లేకపోతే వీళ్ళెందుకు ఇంత అత్యుత్సాహం చూపిస్తున్నారు. పైగా ఇదంతా వైసీపీ పని అని కూడా నిందించారు మొన్నటి వరకు. మరి నిన్నేమో మళ్ళీ వైసీపీ పేరు లేకుండానే ఆంధ్రజ్యోతి ఇదంతా కూడా ఈ పిల్లలు చేశారని చెప్తుంది. మరి ఇది వైసీపీ చేయకపోతే పిల్లలే చేస్తుంటే ఆ అమ్మాయి అలా ఎందుకు చెప్పింది అనేది ఒకటి రావాలి. రెండోది, ఆ అబ్బాయి ఆ అమ్మాయిని బెదిరించాడని కూడా తెలుగుదేశం మీడియా గతంలో రాసింది. అంటే ఆ అమ్మాయి బ్లాక్ మెయిల్ చేశాడు ఆ అబ్బాయి అనేది కూడా రాసింది. ఇంకొక వెర్షన్ ఏం చెప్తున్నారంటే ఈ అమ్మాయి తెలుగుదేశం నాయకుడు కూతురని కూడా చెప్తున్నారు. అందుకని దీన్ని హర్షప్ చేయడానికి ఒక ఐజీ లెవెల్లో కమిటీ వేసి డ్రామా ఆడుతున్నారు. నిజంగా కమిటీ వేయాలంటే సిట్టింగ్ జడ్జితో వేయాలి. అప్పుడే కొంతవరకు ఇండిపెండెంట్ విచారణ జరిగి నిజాలు బయటకు వస్తాయి. కానీ వీళ్ళే ఒక పోలీసుల కమిటీ వేసి శిశు సంక్షేమ శాఖ ప్లస్ పోలీసులు వీళ్ళు ఈ రెండు కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసేవి. వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు అడిగినట్టే వీళ్ళు ఇస్తారు కదా నివేదిక. సో ఇది డౌట్ అయితే ఉంది. నాకు తెలిసి ఇది ఇంకా దేనికి ఇంతకంటే ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. ఒకవేళ ఆ వీడియోలు ఏమన్నా బయటకు వెళ్తే మాత్రమే అప్పుడు మళ్ళీ ఇది ఫ్లేరప్ అయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా దీంట్లో ఒక ఊరట ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా పేరెంట్స్కి ఒక భద్రత కలుగుతుంది. అట్లాగే కాలేజ్ యాజమాన్యానికి కూడా, శేషాద్రి ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యానికి కూడా ఈ కమిటీ కొన్ని సూచనలు భద్రతకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ చెప్పామని చెప్తున్నారు. ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఒకవేళ ఇది అబద్ధమా నిజమా, ఈ నివేదిక కరెక్టా కాదనేది పక్కన పెడితే దీని ఫలితంగానే మనం చూస్తే నిజంగా జరుగున్నా కూడా జరగలేదని చెప్పగలిగి నమ్మించగలిగితే మంచిదే. ఎందుకంటే పేరెంట్స్కి పిల్లలకి ఒక ఈ గిలి భయం అనేది ఏదైతే ఉంటుందో అది పోతుంది దీనివల్ల. లేదంట కెమెరాలు మనమేం వీడియోలు బయటకు రాలేదంట అన్న ఒక అస్యూరెన్స్ వాళ్ళకి రావడం వల్ల వాళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతారు. లేదంటే మన వీడియోలు ఎక్కడ బయటకు వస్తాయనో ఒక టెన్షన్ వాళ్ళల్లో ఉంటుంది. చదువు మీద ఫోకస్ చేయలేరు. సో ఇది ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే మన ఇవాళ ఉన్న కాంటెంపరీగా ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు ఇంజనీరింగ్ కాలేజ్ కానీ లేకపోతే మామూలుగా ఇప్పుడు హై స్కూల్ స్టాండర్డ్లోనే అఫైర్లనే మొదలవుతున్నాయి. సెల్ ఫోన్లు అందరికి వెళ్ళిపోయినాయి. సెల్ ఫోన్లలో వీడియోలు తీసుకోవడం అనేది కామన్. వాళ్ళు ప్రతి ఒక్కరికి వీడియోలు తీసుకోవాలని కోరుకుంటుంది. రెండవది, నేను ఇంతకు ముందు కూడా 2 సార్లు చెప్పాను, ఇవాళ పోర్న్ సైట్లు కూడా ఎలాంటి మోడల్లో ఉన్నాయంటే యూట్యూబ్ మోడల్లో ఉన్నాయి. నువ్వు పోర్న్ వీడియో దాంట్లో పెడితే దాని వ్యూవర్స్ పెరిగితే నీకు డబ్బులు కూడా వస్తుంది. అంటే మనం యూట్యూబ్లో ఒక ఛానల్ ఎలా పెట్టుకుంటామో పోర్న్లో కూడా మనం అంటూ ఒక ఇండిపెండెంట్గా మనం ఒక ఛానల్ పెట్టుకోవచ్చు. ఆ ఛానల్లో మనం మన వీడియోలను అప్లోడ్ చేయొచ్చు. అది వ్యూవర్షిప్ని బట్టి దాంట్లో కూడా డబ్బులు వస్తాయి అన్నమాట. సో మామూలుగా యూట్యూబ్ కంటే దాంట్లో ఎక్కువ డబ్బులు వస్తాయి. ఎందుకంటే ఆ యాడ్లు ఎక్కువ ఉంటాయి, అది ఎక్కువ మంది కూడా చూస్తారు. యూట్యూబ్ వీడియోల కంటే వాటికి వ్యూవర్షిప్ బాగుంటుంది. సో అందువల్ల చాలా మంది ఇండియాలో ఏం చేస్తున్నారంటే ఇలాగ వాళ్ళే వీడియోలు తీసి పెట్టుకోవడం, లేకపోతే ఎవరిదన్నా వీడియోలు వీళ్ళకి దొరికితే దేని పెట్టుకోవడం, ఇట్లాగ బాత్రూంలో కెమెరాలు పెట్టేసి దాన్ని అప్లోడ్ చేయడం. ఎప్పుడైనా కూడా మనుషులు రియల్గా తీశారు, రియల్ బాడీ అన్నప్పుడు ఎక్కువ వ్యూవర్షిప్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా ఈ వీడియోలు కోసం చాలా మంది సెర్చ్ చేశారని గూగుల్లో డేటా మనకు కనబడుతుంది. ఆ వీడియోలు చూద్దామని ఉగులాటం చాలా మందికి ఉంది. సో అందువల్ల ఇది బిగ్గర్ ప్రాబ్లం. నిజానికి ఇది ఆ కాలేజీకి సంబంధించిన ప్రాబ్లమే కాదు, ఇట్స్ వెరీ బిగ్గర్ ప్రాబ్లం. దీని నుంచి ప్రికాషన్స్ వచ్చి కాలేజీల్లో కొంత జాగ్రత్తగా ఉండడం ఒకటి. 2, అమ్మాయిలు కౌన్సిలింగ్ కూడా అవసరం. ఒకవేళ మీ న్యూడ్ వీడియో బయటకు వెళ్ళినా కూడా మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదని పేరెంట్స్ చెప్పాలి. కాలేజీ లెక్చరర్లు కూడా వీళ్ళు కూడా సైకాలజిస్టులను పెట్టి కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది కూడా అవసరం అన్నమాట. సో బేసిక్గా అయితే ఒక గిలి అనేది పోయినట్టుగా మనకు